అందరికీ నమస్కారం అండి. మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చూడబోయేది ఏంటి అంటే, అతిగా ఆలోచించేవారు తప్పకుండా ఒక్కసారైనా సరే ఈ మాటలు వినాల్సిందే. ఇక ఆ మాటలు ఏంటో శ్రీకృష్ణుడి సందేశంలో విందాం. మంచి మార్గాలను ఎవరు చెప్పినా సరే వినాలి, కానీ చెడు మార్గాలను సొంతవారు చెప్పినా కూడా అస్సలు వినకూడదు. విధిరాతను సైతం ఎదిరించగల శక్తి మనం చేసే పనులకు మాత్రమే ఉంటుంది. మంచి పనులు చేస్తే మన విధిరాతే మనకు ఏదో ఒక రోజు మంచిని ఖచ్చితంగా తీసుకువస్తుంది. కానీ చెడ్డ పనులు చేస్తూ పోతే నీ విధిరాత ఎంత గొప్పగా ఉన్నా సరే ఏదో ఒక రోజు పతనం మాత్రం తప్పదు. అందుకే విధిరాత కన్నా కర్మఫలం ఎంతో గొప్పది. కర్మఫలాన్ని నమ్ముకుంటే తప్పకుండా మంచి జీవితం జీవిస్తారు. ఎదురువారిని ఏడిపించటం తెలిస్తే నిన్ను ఏడిపించటం ఎలాగో భగవంతుడికి తెలుస్తుంది. కర్మ సిద్ధాంతం ప్రకారం మనిషి చేసే ప్రతి చర్యకి ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది, అనుభవించి తీరాల్సి ఉంటుంది. మంచి కర్మలకు మంచి, చెడు కర్మలకు చెడు. నువ్వు చేసే పుణ్యాలను నువ్వు మర్చిపోయినా సరే ఆ భగవంతుడు మాత్రం ఎప్పటికీ మర్చిపోడు. నువ్వు చేసే పాపాలను ఆ భగవంతుడు మర్చిపోయినా నీ యొక్క కర్మ మాత్రం ఎప్పటికీ మర్చిపోదు. కోపంతో ఏమీ సాధించలేవు. కోపంతో నువ్వు ఏమీ సాధించలేవు. అయిన వారిని దూరం చేసుకోవటం తప్ప. గర్వంతో కూడా ఏమీ సాధించలేవు. అందరిలో అవమానపడటం తప్ప, ఒంటరిగా మిగలటం తప్ప. తప్పు మనది కానప్పుడు ఎవరికి తల వంచాల్సిన పని లేదు. కానీ తప్పు మనదైతే మాత్రం క్షమాపణ చెప్పడానికి వయసుతో నిమిత్తం లేదు. తప్పకుండా క్షమించమని అడగవాలి. ఎన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండవు. మనది కాని రోజు మనం మౌనంగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. కానీ మనదైన రోజు అన్నిటికీ సమాధానం చెప్పాలి. గుర్తుంచుకోవాలి మిత్రమా, ఇది తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలకు వస్తుందా అంటే అది ముమ్మాటికి మూఢనమ్మకమే. ఎవరు చేసిన కర్మ వాళ్ళే అనుభవించాలి. పాపం లేదా పుణ్యం వారు ఒంటరిగా సొంతంగా అనుభవించక తప్పదు. ఎందుకంటే వారి పాపపుణ్యాలు వారికి మాత్రమే పరిమితమవుతాయి. తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకు సంక్రమిస్తుంది అనడంలో ఏమాత్రం నిజం లేదు. అబద్ధం ఇంకా అస్సలు లేదు. చౌర్యం, హింస, మోసం, వ్యభిచారం మొదలైనవన్నీ సామాజిక జీవనాన్ని కలుషితం చేసే కర్మలు అని గుర్తుంచుకోవాలి. ఒక స్త్రీని వివాహం అయిన తర్వాత తల్లిదండ్రులు కావాలా, నేను కావాలా అంటే భర్తే కావాలి అంటుంది. పిల్లలు కావాలా, నేను కావాలా అంటే భర్తే కావాలి అంటుంది. కానీ భర్తకు మాత్రం వాళ్ళిద్దరూ తర్వాతే భార్య ఉండాలి అనుకుంటారు. అవునా? నిజమే కదా? ఈ జీవితం దేనిపై నడుస్తుంది? ధనంపైన, వైభవం పైన, శ్వాసపైన కాదు. ఈ జీవితం విశ్వాసం పైన నడుస్తుంది. నమ్మకం అంటే మనం, విశ్వాసం అంటే మనవాళ్ళు. కానీ ఎప్పుడైతే ఈ నమ్మకం పోతుందో అప్పుడు మనసులు విరిగిపోతాయి. దాని తర్వాత వారు ఏమీ చేయలేరు. అప్పుడు అలాంటి సమయంలో మనం ఏం చేయాలి? 3 పనులు మీరు చేయాల్సి ఉంటుంది. ఆ 3 పనుల్లో మొదటిది ప్రేమ. మిమ్మల్ని ఎవరు ప్రేమిస్తారో, మీరు ఎవరిని ప్రేమిస్తారో, కారణం ఏదైనా కానీ క్షమించమని అడగటంలో ఏమాత్రం సంకోచించవద్దు, ఆలోచించవద్దు. ఇక రెండవది నమ్మకం. ఎవరైతే మిమ్మల్ని ప్రేమిస్తారో, ఎవరైతే మిమ్మల్ని నమ్ముతారో వారి యొక్క నమ్మకాన్ని ఎప్పుడూ ఎలాంటి పరిస్థితుల్లో కూడా చెడపవద్దు. ఇక మూడవది తోడు. ఎవరైతే మిమ్మల్ని ప్రేమిస్తారో, ఎవరైతే మిమ్మల్ని నమ్ముతారో, వారి తోడు మీతో ఎప్పటికీ ఉంటుందని నమ్ముతారో వారి దగ్గర మీరు ఎప్పుడు కూడా ఏది కూడా దాచిపెట్టకూడదు.
ఈ 3 విషయాలు చేయండి. అప్పుడు జీవితంలో మీరు ఎంతో సంతోషంగా ఉంటారు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఇదే. నేను మానవ రూపంలో జన్మించాను, అలాగే అన్ని కార్యాలను ఇదే రూపంలో చేశాను. కానీ ఆశ్చర్యమైన విషయం ఏమిటి అంటే, ఈరోజు కూడా తనకి నేను సాయం చెయ్యాలి అని ఒక మనిషి వచ్చి నా ముందు చేతులు జోడించి ప్రార్థన చేస్తాడు. మీతో ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. నేను అందరికీ సహాయాన్ని చేయలేను, కానీ నేను తప్పకుండా నేర్పించగలను, జ్ఞానాన్ని ప్రదానం చేయగలను. ఎలాంటి జ్ఞానం అంటే, దాన్ని ఆధారంతో మనిషి ఏదైతే చేయాలి అనుకుంటాడో దాన్ని ఖచ్చితంగా చేయగలడు. అది మంచి కార్యమైతే గనుక ఎప్పుడైతే అసురుడైన కంసుడు గోకులాన్ని పాలించి ప్రజలందరినీ బాధపెట్టినప్పుడు నేను ఎవరి సాయము కోరలేదు. నేను అక్కడే నిల్చున్నాను. అలాగే నేను తనని ఎదిరించాను. నేనొక చిటికెన వేలుతో గోవర్ధన పర్వతాన్ని ఎత్తానని అందరూ చెబుతూ ఉంటారు. కానీ అసలు ఏమిటంటే, అక్కడ నేను ఒక్కడనే ఉన్నానా? అస్సలు కాదు. నాతో పాటు చాలామంది ఉన్నారు. గోకుల వాసులు, అలాగే చాలామంది బరసానా వాసులు ఉన్నారు. మేమందరం మా చేతులతో ఒక్క అస్త్రాన్ని చేసుకున్నాం. దాని మనోబలం, అలాగే దానికి తోడు నాతో పాటే ఉన్నాయి. మహాభారతంలో నేను కేవలం గురువుని. నేను కేవలం నేర్పించాను. లక్ష్యసారకుడు అర్జునుడు. యుద్ధంలో పోరాడింది అర్జునుడు. యుద్ధంలో గెలిచింది కూడా అర్జునుడే. నేను కేవలం నేర్పించగలను అంతే. చివర్లో మీరు కేవలం ఏం అర్థం చేసుకోవాలి అంటే, ఈశ్వరుడు అన్నీ చెయ్యడు అని చేయించడమే అని. ఈశ్వరుడు కేవలం మీ ఆశీస్సులు మాత్రమే మీకు ఇవ్వగలడు. ఏ కార్యమైతే మీరు మనసు పెట్టి చేస్తారో ఆ కార్యం ఖచ్చితంగా ఫలించి తీరుతుంది. అయితే మీ లక్ష్య మార్గం వైపు ముందుకు సాగుతూ వెళ్ళాలి. చైతన్యంతో, వివేకంతో, మీ మనస్సాక్షితో పాటు మీ కలలు ఏవైనా సరే, మీ లక్ష్యం ఏదైనా సరే ఖచ్చితంగా ఫలించే తీరుతుందని గుర్తుంచుకోండి. నీకంటూ ఈ ప్రపంచంలో ఎవరున్నారు? నవ్వుతూ సమాధానం చెప్పు. సమయం బాగుంటే అందరూ నీ వాళ్ళే, లేదు అంటే ఎవ్వరూ లేనట్టే. నీకు బరువు అనిపించినా, బాధ అనిపించినా సమయంతో పాటు ముందుకు కదలాల్సిందే. ఇక్కడ నలగవలసిందే, నడవవలసింది, నేర్చుకోవాల్సింది నీకు నువ్వు మాత్రమే. ధైర్యంగా ఉండాలి. అలాగే అందరూ నమ్మకంతో ఉండాలి. అలాగే భగవంతుణ్ణి ప్రేమతో, భక్తితో ధ్యానించాలి. విన్నారు కదా అండి, ఈ శ్రీకృష్ణ సందేశం మీలోని ఎంతో ధైర్యాన్ని బయటపెట్టుంటుంది అనుకుంటున్నాను. మీలో ధైర్యాన్ని పెంపొందించింది అని అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి భగవాన్ శ్రీకృష్ణ సందేశంలో కలుద్దాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.